వేసుకుని అసెంబ్లీ సీట్లో వైసీపీకైనా వేయొచ్చు, లేకపోతే నోటాకైనా వేయొచ్చు వాళ్ళు. అదే కదా. లేదా బీజేపీ పోటీ చేస్తున్న చోట వేయొచ్చు. ఇంకోటి జనసేన ఇప్పుడు 25-30 సీట్లు అంటున్నారు. అదే జరిగిందంటే జనసేన పోటీ చేసే చోట వరకు వాళ్ళు వేసి జనసేనకు సంబంధించిన సింపథైజర్స్ మిగతా చోట వదిలేయచ్చు వాళ్ళు. జనసేన పోటీ చేసే చోట్ల వరకు అసెంబ్లీకి పార్లమెంట్కి బీజేపీకి వేసి మిగతా చోట్ల వదిలేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ కావాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో తమకి మంచి సీట్లు ప్లస్ తమ నాయకులకి సీట్లు వస్తాయి, అంటే బీజేపీని నమ్ముకున్న వాళ్ళకి సీట్లు వస్తే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. జనసేనకు సంబంధించి మంచి ఆయన చెప్పినటువంటి గౌరవప్రదమైన స్థానాలంటే ఒక 50 వచ్చి జనసేన వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తాయి, అప్పుడు చాయిస్ ఉంటుంది. అలా కాకుండా దాంట్లో ఇప్పుడు ఆయన ఎవరు సానా సతీష్లు, తర్వాత అతని పేరేంటి బాలశౌర్యులు, లేదా ఇప్పుడు ఆయన పేరేంటి కొత్తపల్లి సుబ్బారాయుడు వస్తాడంట, వంశీకృష్ణ యాదవ్లు, అంటే ఎంతవరకు పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరెవరికో ఇచ్చేసేస్తే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే గనక బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి అసలు వాళ్ళని పక్కన పెట్టేస్తే అప్పుడు ఓట్ ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలి, అవి మైనస్ అవుతాయి.